వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్, లేదంటే క్యాండిల్ వ్యాక్స్ క్లాసెస్, టారోట్ రీడింగ్ క్లాసెస్, ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే, డిగ్గింగ్ ఇష్యూస్, ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే నాకు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను యాక్యురేట్గా రీడింగ్ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ మీద ఏ విధంగా ఉన్నాయి, మూవ్ ఆన్ అవ్వాలా, వెయిట్ చేయాలా, లేదు అంటే రియూనియన్ ఉంటుందా లేదా, వాళ్ళు ఎందుకు బయటికి వెళ్ళారు, వాళ్ళ లైఫ్లో అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీస్ ఎవరైనా ఉన్నారా, అసలు ప్రాబ్లం ఏంటి, అవన్నీ కూడా యాక్యురేట్గా రీడింగ్ చెప్తానండి. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే బెటర్. నెక్స్ట్, ఎక్కువగా మీరు యాక్షన్ లేకుండా ఏది కూడా ముందుకు వెళ్ళదు. గ్రాటిట్యూడ్ యూనివర్స్ని ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. మీరు నమ్ముకున్న దేవుడినైనా యూనివర్స్నైనా ట్రస్ట్ చేయండి, అప్పుడే మీకు కావాల్సింది ఏదైనా సరే దక్కుతుంది, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయి. వాళ్ళకి ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అందు గురించి ప్రజెంట్ అయితే స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు, కెరియర్ ఫోకస్గా ఉంటున్నారు, కానీ ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండేటప్పటికీ వాళ్ళు ఎక్కువగా కెరియర్ ఫోకస్గానే ఉంటున్నారు. మీతో అయితే రియూనియన్ అవ్వాలి, మీతో ఫ్యామిలీ చేసుకోవాలి అనుకుంటున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు బర్డెన్స్ వల్ల ఏంటంటే మీతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఫస్ట్ అయితే ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నారు. ఇన్స్టెంట్గా యాక్షన్ తీసుకోవాలి, రిస్క్ లేకుండా ఉండాలి, రిస్క్ చేసైనా సరే మిమ్మల్ని దక్కించుకోవాలి, కానీ ఓవర్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే స్టక్డ్ పొజిషన్లో పెడుతున్నట్లుగా పెడుతూ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో హ్యాపీగా ఉంటూ మీ దగ్గర కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనతో కూడా ఉన్నారు కొంతమంది. 4 of Cups, మిస్సింగ్ ఎనర్జీస్. వాళ్ళు వర్క్ బర్డెన్స్ వలన ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. మీ గురించి అయితే ఓవర్గా థింక్ చేస్తున్నారు, మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎందుకంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. కొంతమందికి మీ పర్సన్తో మీరు గొడవలు పడుతున్నారు, దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆ బాధను తట్టుకోలేక మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నారు. మిమ్మల్ని బ్లాక్ చేయడం, నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ నుంచి బయటికి రావడం, బ్లాక్ తీయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. జడ్జిమెంట్, ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్ అంతా ఎండ్ చేసుకొని రిలీజ్ అంటే ఎండ్ అంతా అంటే పెయిన్ అంతా విడిచిపెట్టి న్యూ బిగినింగ్ మీతో చెయ్యాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు.
ద సన్. ఇక్కడ నుంచి అయినా సరే మీతో హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన వారిలో ఉంది. ఆ జడ్జిమెంట్ గురించి అయితే మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ట్రావెల్ చెయ్యాలి అనుకుంటున్నారు, మీతో ట్రావెలింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ మీ లైఫ్ని ఎలా అయినా సరే బ్యాలెన్సింగ్లోనికి ఉండాలి, కన్ఫ్యూజన్ లేకుండా కెరియర్ ఫోకస్గా ఉండాలి, తన ఫ్యామిలీతో అండ్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలి, బ్యాలెన్స్ చేయాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎస్, దాని గురించి టీం వర్క్ కూడా ఎక్కువగా చేస్తున్నారు. లైక్ వాళ్ళు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం, లేదు అంటే ఏవైనా మీటింగ్స్ వెళ్ళడం. కొంతమంది ఏంటంటే వాళ్ళు బిజినెస్ పర్పస్గా ఎక్కువగా ఆలోచించడం, మనీ పర్పస్గా ఫోకస్ పెట్టడం, ఎక్కడికైనా వెళ్తే మెసేజెస్ మీకు చెయ్యాలి అని అనుకోవడం. మీరు ఓవర్గా థింక్ చేసి అనవసరంగా ఈ రిలేషన్ని బ్రేక్ చేసుకోవద్దు అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్. నైన్ ఆఫ్ పెంటికల్స్. ఎస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీ పర్సన్లో పెరిగింది. మీరు తనతో ఉంటారు అనే ఆలోచన, వాళ్ళకి ప్రైవసీ కావాలని కోరుకుంటున్నారు. రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బాధ్యతగా మిమ్మల్ని తీసుకుంటున్నారు, కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ. కానీ వాళ్ళకి ప్రైవసీని కోరుకుంటున్నారు. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ కప్స్. ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఇప్పటి వరకు ఉండే బాధలన్నీ ఎండ్ అయిపోయి మీతో ఒక ఫ్యామిలీ రిలేషన్ అనేది ఏర్పాటు చేసుకొని హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. మీతో ట్రావెలింగ్లో హ్యాపీగా ఉంటుంది అనే ఆలోచన మీ పర్సన్లో ఉంది. ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఎస్, కన్ఫ్యూజన్లో ఉండేటప్పటికి, ఏదో తెలియని మాయలో ఉండేటప్పటికి రావాలా వద్దా మీ దగ్గరికి అనే ఆలోచనల్లో ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా వస్తారు అని అయితే ఇక్కడ తెలుస్తుంది. 4 ఆఫ్ కప్స్. ఎస్, ఫ్లట్టింగ్ చేశారేమో అని ఇన్నాళ్ళు అనుకొని మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. కానీ ఈ రిలేషన్ ఎలా అయినా సరే బ్యాలెన్సింగ్ చెయ్యాలి అని అయితే ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఆ థింకింగ్ వల్లనే వాళ్ళకి ఏంటంటే మీ పర్సన్స్కి కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. 3 ఆఫ్ స్వార్డ్స్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ మేబీ వర్క్ రిలేటెడ్గా అయినా, లేదు అంటే ఫ్యామిలీ రిలేటెడ్గా అయినా సరే ఓవర్గా వాళ్ళకి హార్ట్ పెయిన్స్ అనేది చాలా పెయిన్గా ఉంటుంది. వాళ్ళు ఆ బాధని తట్టుకోలేక, గొడవల్ని తట్టుకోలేక వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపెట్టుకుంటున్నారు. ద జడ్జిమెంట్. ఎస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. జడ్జిమెంట్ కార్డు. ఎలా అయినా సరే మీతో ఉంటేనే వాళ్ళు ఒక కెరియర్ ఓరియంటెడ్ పర్సన్గా, మిమ్మల్ని ఒక క్వీన్లా, మిమ్మల్ని ఒక వైఫ్గా వాళ్ళు మీ పర్సన్ చూస్తున్నారు. అందుకే మీ నుంచి ఒక జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా కావాలి అని ఆలోచిస్తున్నారు. ద సన్. ఈ గతాన్ని ఆలోచించుకుంటూ బాధపడటం వల్ల ఏమీ రాదు. ఇక్కడ నుంచి మనం హ్యాపీగా ఉందామని మీ పర్సన్ అనుకుంటున్నారు. గతాన్ని విడిచిపెట్టి మీతోనే ఒక ఆనందం అనేది వాళ్ళకు ఉంటుంది అని ఒక ఆశ అయితే తనలో ఉంది. అందుకే మీతో మాత్రమే ట్రావెలింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఎస్, మీతో మాత్రమే స్లో మూమెంట్ అయినప్పటికీ మీ పర్సన్ మీతోనే ట్రావెలింగ్లో ఉండాలి, మీతోనే లైఫ్ని షేర్ చేసుకోవాలి అని
అనుకుంటున్నారు. 2 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్. 3 ఆఫ్ స్వార్డ్స్. ఎంత బాధ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండేటప్పటికి మీది ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇక్కడ కనిపిస్తుందండి ఎక్కువగా. ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందంటే ఇక్కడ మేబీ ఇది మ్యారీడ్ రిలేషన్షిప్ అనిపిస్తుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. మీరు మేబీ బాధ పెట్టకపోయినట్లయితే మీ పర్సన్ని వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఎక్కువగా పెయిన్ ఇస్తున్నారు. అందుకే మీకు దూరంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎక్కువగా వస్తున్నారు. కానీ ఈ రిలేషన్ని ఎలా అయినా సరే బ్యాలెన్సింగ్ చేయాలి అనే ఆలోచన అయితే మీ పర్సన్లో ఉంది. 3 ఆఫ్ పెంటికల్స్. ఈ పెయిన్ని తట్టుకోలేక వాళ్ళు ఏంటంటే ఎడిక్షన్స్కి అలవాటు అయిపోతున్నారు. కోపం, క్రోధం, ఫిజికల్ అట్రాక్షన్ అయితే మీ పర్సన్కి మీ మీద చాలా ఉంది. కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళకి ఎదురవుతున్న ఎదురు దెబ్బల వలన ఏంటంటే వాళ్ళు మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది మీ ఇద్దరి మధ్యలో. డెవిల్ కార్డ్ క్లారిఫికేషన్. ఎస్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల. కానీ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన ఉంది, ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, జెన్యూన్ లవ్ ఉంది. వాళ్ళు ఏంటంటే లీడర్, కానీ అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ట్రాప్డ్ సిచ్యువేషన్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్.